సిగరెట్ త్రాగవద్దు యువక, నీ ఊపిరిని నువ్వే కాలుస్తున్నావు. ఇది నేను చెప్పడం కాదు యువక, సిగరెట్ డబ్బా మీదే రాసి ఉంది కదరా. డబ్బా మీదే రాసుంది ఆరోగ్యానికి హానికరం అని, కాని చేతిలో పెట్టుకుని తాగుతావు. ఇది స్టైల్ అనుకుని గర్వంగా నిలబడతావు. పొగలో పలికి వెళ్ళగానే నీ ఊపిరితిత్తులు వణికిపోతాయి, బొగ్గుల మారుతున్నాయని నీకే తెలియకుండా ఏడుస్తాయి. స్నేహం పేరుతో మొదలైంది, అలవాటు పేరుతో పెరిగింది, చివరికి అదే సిగరెట్ నీ జీవితాన్నే మింగేస్తుంది. సిగరెట్ త్రాగవద్దు యువక, నీ ఊపిరిని నువ్వే కాలుస్తున్నావు. ఆనందం అనుకుంటున్నావు గానీ నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు. డబ్బా మీదే రాసుంది కదరా, ఇది సరదా కాదు శాపం రా. త్రాగుతుంటే ఆనందం అనిపిస్తుంది, కాసేపటికి అదే మోసం. దగ్గు కఫం ఊపిరి ఇబ్బంది, ఇవన్నీ దాని బహుమానం. అమ్మ చూపులో భయం, నాన్న మౌనంలో బాధ, సిగరెట్ చేతిలో పట్టుకుని నీ భవిష్యత్తునే కాల్చుకుంటున్నావు కదా. స్టైల్ కాదు ఇది బలహీనత, ధైర్యం కాదు ఇది తప్పుదారి, మానగలగడమే నిజమైన యువతకి అసలైన సత్తా. మరి సిగరెట్ త్రాగవద్దు యువక, నీ ఊపిరిని నువ్వే కాలుస్తున్నావు. సిగరెట్ ఆరోగ్యానికి హానికరం, అది డబ్బా మీదే నిజం రాసుంది. లంగ్స్ బొగ్గుల మారితే డబ్బు ఏం చేస్తుంది? ఆక్సిజన్ పైపు పట్టుకుంటే స్టైల్ ఎవరికి కనిపిస్తుంది? ఇంకా సమయం ఉంది యువత, ఇంకా మార్పు నీ చేతిలోనే ఉంది. ఈరోజు మానే యువక, నీ జీవితం విలువైనది. సిగరెట్ వదిలిన రోజే నీ గెలుపు మొదలైనది. యువత మేము ఫ్రెండ్లీ హెయిర్ ఫౌండేషన్గా ఒకటే మాట చెబుతున్నాం, సిగరెట్ తాగితే నువ్వు పెద్దవాడివి కావు, మానేస్తేనే బాధ్యత గల యువకుడివి అవుతావు. నీ ఊపిరి నీది కాదు, నీ కుటుంబానికి, నీ సమాజానికి చెందినది. ఈరోజు మారి చూపించు, నీ స్నేహితుడికి ఉదాహరణగా నిలబడు. ఆరోగ్యమే అసలైన సంపద. యువత మారాలి,
సిగరెట్ మానాలి. ఆరోగ్యమైన సమాజం రావాలి. Of the cheerleader, of what I'm coming for it. If I smell it, you see teenagers smoking. Because I started smoking when I was a teenager.